మన ఇంట్లో చాలా గదులుంటాయి, కానీ ఇక్కడ ఏంటి అది ఒక్కటే ఉంటుంది. అదే మన ఇంటి ద్వారాలు. అలా ఎందుకు? అనేక ద్వారాలు కూడా ఉండొచ్చు కదా. ఆలోచించండి, ఒక విశాలమైన భవనం ఉంది, దానికి 4 వైపులా ద్వారాలు కూడా ఉన్నాయి. బాగుంటుంది కదా, రావడానికి పోవడానికి కూడా సులభంగా ఉంటుంది. మరి అలా ఎందుకు చేయడం లేదు మనం? మీరు దీనికి సమాధానం సులభంగా చెప్పగలరు. ఎన్ని ద్వారాలుంటాయో అంతమంది ద్వారపాలకులు కూడా కావాలి. ఎవరు ఎప్పుడు వస్తున్నారు, ఎవరు ఎప్పుడు వెళ్తున్నారు అనే విషయంపై ధ్యానం ఉంచాల్సి ఉంటుంది. దొంగతనాల బెడద కూడా పెరుగుతుంది. సరే, మంచి విషయమే మీరు అర్థం చేసుకున్నారు. అందుకే మీ ఇంటికి ఒకే ఒక ద్వారం పెట్టుకున్నారు. కానీ మీ మనసు గురించి ఏమిటి? మనసుకు కూడా ఏమైనా ద్వారాలు ఏర్పాటు చేసుకున్నారా లేదా? అంటే దాని అర్థం ఎవరైనా ఎక్కడి నుంచైనా రావచ్చు. అలాగే మీ మనసులో ఏదైనా వేసి వెళ్ళిపోవచ్చు. ఎవరనుమతి లేకుండా ఎవరో ఒకరొచ్చి ఏదో ఒకటి మీ మనసులో వేసేసి వెళ్ళిపోతారు. అది మనకు శుభమా లేదా అశుభమా లేదా ప్రమాదం కూడా కావచ్చు. ఆలోచించాల్సి ఉంటుంది. వారు కామంతో నింపారా, కోపంతో నింపారా, అభిప్రాయ భేదంతో నింపారా, ద్వేషంతో నింపారా, అహంకారంతో నింపారా? ఇలా వ్యర్థంగా ఆలోచిస్తూ ఉంటాం. మనం విశ్వంలో ఉన్న అన్ని ఆలోచనలు మన మనసులోకి వచ్చి కూర్చుంటాయి. మనసులోని ఆలోచనల్ని మనం ఎలాగూ అనుభవించాల్సిందే. ఇన్ని ప్రతికూల ఆలోచనలు వస్తే సంతోషాన్ని ఎలా అనుభవించగలం మనం? అందుకే మన మనసులో మనం సానుకూల ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవటం అవసరం. అంటే అర్థం, ఎలాంటి ఆలోచన వచ్చినా అది సానుకూలమైనదైతే మాత్రమే దారివ్వచ్చు. అలాగే ఒకవేళ అది మీ ఆర్థిక, సామాజిక, పారివారిక, ఆధ్యాత్మిక లాభాలను ఇచ్చేదైతే దానికి దారినివ్వచ్చు. అలా కాదంటే అది ప్రతికూలమైనదైతే ద్వారం నుంచి తిరిగి వెళ్ళిపోతుంది. మన ఈ మనసులో ఎన్ని శుభ ఆలోచనలు వస్తే అంత శుభంగా ఉంటుంది మన జీవితం. అలాగే ఈ మనసు సంతోషంగా చెప్తుంది, రాధా కృష్ణ.